ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. హాయ్ అండి అందరికీ. నమస్కారం. వెల్కమ్ టు షిరిడి సైన్స్ సోపా స్పెషల్ టాక్స్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనము శివరాత్రి రోజు జరుపుకునే శివపార్వతుల కళ్యాణం గురించి తెలుసుకుందాము. శివపార్వతుల కళ్యాణం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. ఇది ప్రకృతి మరియు పురుషుల కలయికగా దీన్ని అభివర్ణిస్తారు. శివ, శక్తి కలయిక. ఆధ్యాత్మికంగా శివుడు పురుషుడు, అనంతమైన చైతన్యము. దీన్ని ప్యూర్ కాన్షియస్‌నెస్ అంటాము. పార్వతీదేవి ప్రకృతి, శక్తి. శక్తి లేని శివుడు నిశ్చలంగా ఉంటాడు. శివుడు లేని శక్తికి అస్తిత్వం లేదు. అంటే ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఈ విశ్వం మనుగడ సాగించాలి అంటే ఈ 2 శక్తులు కలవాలి. శివపార్వతుల కళ్యాణము అంటే మనలోని చైతన్యం మరియు శక్తి సమతుల్యం బ్యాలెన్స్‌డ్‌గా ఉండటం. పార్వతీదేవి శివుడిని పొందటానికి కఠోరమైన తపస్సు చేస్తుంది. ఇది మనకు ఒక విషయాన్ని బోధిస్తుంది. దైవత్వాన్ని చేరుకోవాలంటే కోరిక ఒకటి ఉంటే సరిపోదు. దానికి నిశ్చలమైన సంకల్పము, భక్తి మరియు సాధన అవసరం. పార్వతీదేవి తన భోగాలను వదిలి తపస్సు చేయటం అంటే మనలోని లౌకిక వాంఛలను వదిలి అంతర్ముఖం కావడం. అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. శారీరక ఆకర్షణలు లేదా కామక్రోధాలు మరియు కోరికలు ఉన్న చోట జీవుడు పరమాత్మను చేరుకోలేడు. వాటిని త్యజించినప్పుడు మనము పరమాత్మను చేరుకోగలము. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 72,000కు పైగా నాడులు ఉన్నాయి. ఇవి సూక్ష్మ శరీరానికి సంబంధించిన ప్రాణశక్తి ప్రవహించే మార్గాలు. వీటిలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఎప్పుడైతే ఇడ మరియు పింగళ నాడులు సమతుల్యమవుతాయో అప్పుడు ప్రాణశక్తి సుషుమ్న నాడిలోకి ప్రవేశిస్తుంది. యోగులు ధ్యానం చేసి ఈ నాడిని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కుండలిని శక్తి ఈ నాడి ద్వారానే పైకి ప్రయాణించి మోక్షానికి లేదా సమాధి స్థితిని కలిగిస్తుంది. శివుడు వెన్నుముక పైభాగంలో ఉండే సహస్రార చక్రానికి ప్రతీక. పార్వతి వెన్నుముక అడుగున ఉండే కుండలిని శక్తికి ప్రతీక. సాధన ద్వారా కుండలిని శక్తిని పైకి ప్రవహింపచేసి సహస్రారంలో శివుడితో కలిసినప్పుడే మానవునికి ముక్తి లభిస్తుంది. ఈ కలయికనే శివపార్వతుల కళ్యాణము అంటాము. శివపార్వతుల కళ్యాణము అంటే మనలోని జ్ఞానము మరియు క్రియాశక్తి ఏకమవ్వడం. ఈ 2 కలిసినప్పుడే మనిషి సంపూర్ణుడవుతాడు. అందుకే శివరాత్రి నాడు ఈ కళ్యాణాన్ని స్మరించుకోవటం వల్ల మనలోని ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది. ఓం నమ శివాయ.